ఉదయం 8:30 గంటలకు సింగపూర్‌లోని భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశమయ్యారు. సింగపూర్ నుంచి వచ్చే పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్‌వేగా ఉండాలని చంద్రబాబు గారు ప్రతిపాదించారు. ఉదయం 9 గంటలకు గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధి సుర్బానా జురాంగ్‌తో ఏపీలో గృహ నిర్మాణం, మౌలిక వసతులపై చర్చ. అమరావతి ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగస్వామిగా వ్యవహరించేందుకు సంస్థ ప్రతినిధులు అంగీకారం. ఉదయం 9:30 గంటలకు మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్ సెండాయ్ ఎండి ఏకే నాథన్‌తో సమావేశం. విశాఖపట్నం, కృష్ణపట్నంలలో ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీల స్థాపనకు అంగీకారం. ఉదయం 11:30 గంటలకు ఓబిస్ ఆడిటోరియంలో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గారు 1500 మందికి పైగా తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు హాజరయ్యారు. P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు వారికి పిలుపునిచ్చిన చంద్రబాబు గారు